కోల్కతాలో జరుగుతున్న మొదటి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే హర్షదీప్ సింగ్ వరుస ఓవర్ల ఓపెనర్లను అవుట్ చేశాడు. తొలి ఓవర్లో విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ను క్యాచ్ అవుట్ చేసిన హర్షదీప్ సింగ్ తన మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ బెన్ డకెట్ను 4 పరుగుల వద్ద అవుట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన హ్యారీ బ్రూక్ సాయంతో కెప్టెన్ జోస్ బట్లర్ దూకుడుగా ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ఇంగ్లాండ్ 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం వరుణ్ చక్రవర్తి రాగా ఒకే ఓవర్లో హ్యారీ బ్రూక్ను 17 పరుగుల వద్ద లియామ్ లివింగ్ స్టోన్ను డకౌట్ చేశాడు. దాంతో 65 పరుగులకే ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన జోకబ్ బెథెల్ను 7 పరుగుల వద్ద హార్దిక్ పాండ్యా అవుట్ చేయగా, జమీ ఓవర్టన్ను 2 పరుగుల వద్ద, గస్ అట్కిన్సన్ను 2 పరుగుల వద్ద తన వరుస ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. మరోవైపు వికెట్లు పడుతున్న జోస్ బట్లర్ మాత్రం దూకుడుగా ఆడుతూ 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి సన్నింగ్ క్యాచ్ సాయంతో అవుట్ అయ్యాడు. చివర్లో జోఫ్రా ఆర్చర్ కూడా ఆడే ప్రయత్నం చేయగా హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఆఖరి బంతికి మార్క్ వుడ్ రన్అవుట్ అవ్వడంతో ఇంగ్లాండ్ 132 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లందరూ విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్ 17 పరుగుల వద్ద, జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు చేయగా, మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, హర్షదీప్ సింగ్ 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా 42 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ 132 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత జట్టు సంజు శాంసన్ తొలి 2 ఓవర్లలోనే తనే ఆడి 23 పరుగులు చేశాడు. ముఖ్యంగా గట్ అట్కిన్సన్ ఓవర్లో 4 ఫోర్లు కళ్ళు చెదిరే సిక్సర్తో అదరగొట్టాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 22 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ కూడా టచ్లోకి వచ్చి ఆర్చర్ బౌలింగ్లో ఒక 4, ఒక సిక్సర్ కొట్టాడు. అయితే 5వ ఓవర్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సంజు శాంసన్తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ జంట భారీ పార్ట్నర్షిప్తో సత్తా చాటింది. వీరిద్దరూ 3వ వికెట్కు 42 బంతుల్లోనే 84 పరుగులు సాధించారు. ఓవైపు బౌండరీలు, సిక్సర్లతో అభిషేక్ శర్మ విరుచుకుపడగా, తిలక్ వర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా రషీద్ బౌలింగ్లో లైఫ్ దొరకక అతని బౌలింగ్లోనే 2 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత మార్క్ వుడ్ను కూడా ఊచకోత కోశాడు. విరుచుకుపడుతూ 20 బంతుల్లోనే 50 చేసుకున్నాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత దూకుడుగా ఆడిన అభిషేక్ శర్మ చివరకు భారీ షాట్ ఆడబోయి రషీద్ బౌలింగ్లో బ్రూక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 3 పరుగుల వద్ద నాటౌట్తో వికెట్ పడకుండా తిలక్ వర్మ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్కు 2 వికెట్లు పడగా, ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.